బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. హంగ్ ఏర్పడిన ఈ మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడింది. దీంతో ఈ ఎన్నిక ఇవాళ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో నిన్న వాయిదా పడిన మున్సిపాలిటీల్లో నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. తొర్రూరు, డోర్నకల్, జనగామ, క్యాతనపల్లి, ఖానాపూర్, ఇంద్రేశం, కాగజ్నగర్, జహీరాబాద్, ఇబ్రహీంపట్నం, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ మున్సిపాలిటీలను సైతం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా హంగ్ ఏర్పడిన ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల నేతలతో చర్చించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించారు. ఎలాగైనా 11 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇక 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాలతోనే రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లను గెలుచుకున్న కాంగ్రెస్ నిన్నటి పరిణామాలతో మరో 2 కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. నిన్న ఉత్కంఠగా జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో నిజామాబాద్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. మరోవైపు ఉత్కంఠగా సాగిన కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్ కనపరిచింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. 116 మున్సిపాలిటీల్లో దాదాపు 84 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అటు 17 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తే బీజేపీ మాత్రం ఒక్క మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్తో సరిపెట్టుకుంది.